నమస్తే. ఈరోజు మన న్యూస్ ఐటమ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొచ్చాను. మ్యాటర్ ఏంటంటే ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాడంట. ఎప్పటి నుంచి? 11వ తారీఖు నుంచి. ఈ 12వ తారీఖుతో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు కావస్తుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఆయన 11వ తారీఖు నుంచి, అది కూడా దిశల వారీగా కూటమి ప్రభుత్వాన్ని ఆయన దిశల వారీగా నిలదీసే ప్రయత్నం చేస్తాడంట. అందులో ఆయన ఎంచుకున్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాము. రైతు ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలి అని అంట. రైతు ఉత్పత్తులకు మద్దతు ధర ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అనేది నేను చూపిస్తాను చూడండి. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మద్దతు ధర 75 kg ఏ గ్రేడ్కు 1652 రూపాయలు ఉండగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 1740 రూపాయలు ఉంది. తేడా లేదా? మరెందుకు నిరసన తెలియజేస్తావు? ఈ చెల్లింపులు కథ ఎత్తుకుంటేనే రైతులు ఒకప్పుడు వణికిపోయేవాళ్ళు. ఎప్పుడు ఇచ్చేవాళ్ళో తెలియదు, ధాన్యం మాత్రం సేకరించుకొని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ అది 6 నెలలు పెట్టేదో, ఏడాది పట్టేదో దిక్కు తోచని పరిస్థితుల్లో తను పండించుకున్న పంట ఆల్రెడీ ఇచ్చేసిన తర్వాత డబ్బులు రాకుండా బిక్కుమని చూసే పరిస్థితి నీ గవర్నమెంట్లో. ఇప్పుడు జస్ట్ ఇలా తీసుకున్నామా, ఇలా ఇంటికి వెళ్ళామా, 24 అవర్స్లోనే వాళ్ళ అకౌంట్లో మెసేజ్ కూడా వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నిరసన దేనికి తెలియజేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కొనుగోలు ప్రక్రియ, మీ కొనుగోలు ప్రక్రియ చూస్తే ఐఐటి స్టూడెంట్స్ కూడా అర్థమవుదు, అంత గందరగోళంగా ఉన్నింది. ఇప్పుడు సులభతరం, జస్ట్ వాట్సాప్ మెసేజ్ ద్వారానే కొనుగోలు ప్రక్రియ మొత్తం సులభతరం చేశారు. మీరిచ్చే గోన సంచులు ఆ చిక్బల్లాపూర్లో సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ తీసుకొచ్చి బొక్కలు పడి ఇస్తూ ఉంటే సగం ధాన్యము కళ్లెంలోనే పోతా ఉంటే సగం ధాన్యం గూడౌనికి చేరేది. కానీ ఇప్పుడు నాణ్యమైన గోనె సంచులు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి దేనికి నిరసన తెలియజేయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. రవాణా అందుబాటులో లేని వాహనాలు, అప్పుడు వాహనం ఎప్పుడు వస్తుందో, రాత్రి 12 గంటలకు వాహనం వచ్చేది మన గవర్నమెంట్లో. కానీ ఇప్పుడు రవాణాకు వాహనాలను ఏర్పాటు చేసిన తర్వాతనే ప్రక్రియ మొదలవుతుంది సార్. ఆ వాహనాలకు అప్పట్లో జీపీఎస్ ట్రాకింగ్ కూడా ఉండేది కాదు, ఇప్పుడు వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ కూడా పెట్టారు సార్. మరి దేనికి నిరసన తెలియజేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. మిల్లులు, అప్పట్లో వైఎస్ఆర్సీపీ మిల్లులు ఏ ఉన్నాయో, మీకు అనుకూలంగా ఎవరు ఉన్నారో ఆ మిల్లులకు మాత్రమే మీరు పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు సార్. ఇప్పుడు రైతు ఇష్టం సార్. రైతు ఏ మిల్లులో వేసుకొని ఆడించుకోవాలన్నా పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారు సార్. మరి దేనికి నిరసన తెలియజేయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు సార్. సమయము, తేదీ, స్థలం ప్రభుత్వ ఇష్టం. మీరు ఎక్కడో పెట్టేవాళ్ళు స్థలము, అక్కడికి రమ్మనేవాళ్ళు, ఇబ్బందులు పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు రైతు ఇష్టం, ధాన్యము సేకరించి పెట్టుంటాడు, అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారు సార్. మరి దేనికి మీరు ఈ నిరసన కార్యక్రమం తెలియజేయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావడంలా. ఇంకా నిరీక్షణ సమయానికి ఇక నిరీక్షణ అంశానికి వస్తే గంటలు రోజుల తరబడి నిరీక్షించాల్సి ఉండేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. కానీ కూటమి ప్రభుత్వంలో ఎప్పుడు రావాలో మెసేజ్ వస్తుంది సార్. ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఖర్చులు ప్రభుత్వం ఇచ్చేది కాదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో గోనె సంచులు, హమాలీలు, రవాణా ఛార్జీలు రైతు పెట్టుకుంటే అవి కూడా ప్రభుత్వమే ఇస్తుంది సార్. ఇన్ని విధాలైనటువంటి నీకైనా మెరుగైన పరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వము 6 నెలల్లోనే నీకు ఏమి నిరసన తెలియజేయాలనుకుని వచ్చింది? అసలు బేసిక్ గా రైతు అనే మాట నీ నోటిలో రావడానికి అనర్హుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వము నల్ల చట్టాలను తెచ్చి రైతులకు ఇబ్బందికరంగా మారినప్పుడు పార్లమెంటులో నీకున్నటువంటి 33-32 మంది ఎంపీలతో చేతులు ఎత్తేసి వచ్చి ఆ బిల్లుకు అన్నిటికీ ఆమోదం తెలిపి వచ్చి ఇక్కడ తాడేపల్లిలో మీరు చేతులు పీసుకుంటా కూర్చున్నారు సార్. రైతులకు మీరు చేసిన ద్రోహాన్ని అప్పుడే మర్చిపోతే ఎలా సార్? ఓడిపోయినాక ఇప్పుడు రైతులు గుర్తుకొచ్చారా? ఆ నల్ల చట్టాలను ఆపగలిగినటువంటి శక్తి నీ దగ్గర ఉన్నప్పుడు ఆ రోజు ఎందుకు రైతుల గురించి మాట్లాడలేదు సార్? సడన్ గా మీకు ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి రైతులు గుర్తుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇటువంటి మీనింగ్లెస్ నిరసన కార్యక్రమాలు తెలియజేయడం వలన మీ యొక్క సమయము వృధానే కానీ ఎటువంటి ఉపయోగం అయితే నీ పార్టీకి గానీ మీకు గానీ ఉండదనేసి నా అభిప్రాయం సార్. ఇంకొక అంశం ఏంది? పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించడానికి ఇదేమో రైతుల గురించేమో 11వ తారీఖు నిరసన తెలియజేస్తారంట. మరి పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని 27వ తారీఖున ఈయన నిరసన తెలియజేస్తాడంట. ఇంత పెంటైన తరువాత కూడా విద్యుత్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగానే మీకు విషయ పరిజ్ఞానం లేదనుకోవాలి. ఇప్పుడు పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలు
తమరి పరిపాలన ప్రభావం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇక్కడ చూడండి, విద్యుత్ కొనుగోలులో జగన్ రెడ్డి క్విట్ ప్రోకో, మీరు కమిషన్ల కోసం ఎక్కువ రేటుకి కరెంటు కొని 5 ఏళ్లలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన మీరు కరెంటు ఛార్జీల పెంపుకు నిరసన తెలియజేస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. 32,000 కోట్ల పైగా మీ దిక్కుమాలిన పాలసీల వల్ల మీరు లంచాలు తీసుకొని అత్యధికంగా అధిక రేట్లతో విద్యుత్ కొనుగోలు చేసి 32,000 కోట్ల పైగా భారాన్ని మోపిపోతే దానికి వడ్డీ కట్టలేక దిక్కుతోచక పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు వచ్చి 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన మీరు ఈ రోజు వచ్చి కరెంటు ఛార్జీలు పెంపుకు నిరసన తెలియజేస్తారంటే జనాలు అన్ని గమనిస్తున్నారు. అన్ని గమనించారు కాబట్టే 11 సీట్లు వచ్చినాయి. మరొకటి ఏంటంటే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 2,800 కోట్లు ఏదో చెల్లించాలి, దాని గురించి ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి నిరసన తెలియజేస్తారంట. అది ఎప్పుడు నూతన సంవత్సరము 3వ తారీఖున ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి నిరసన తెలియజేస్తారంట. ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటువంటి ఒక స్కీమ్ ని నీ దిక్కుమాలిన పాలసీతో భ్రష్టు పట్టించింది కాకుండా మళ్ళీ నిరసన తెలియజేస్తానంటే జనాలు నవ్వుకుంటారు సార్. 2014 నుంచి 19 వరకు ఫీ రీఎంబర్స్మెంట్ ఎలా ఉండేది సార్? డైరెక్ట్ గా కాలేజీకి వెళ్ళేది. ఒకవేళ గవర్నమెంట్ చెల్లించలేని పక్షంలో కాలేజీలు వచ్చి గవర్నమెంట్ అడిగేదే కానీ విద్యార్థిని ఎటువంటి ఇబ్బంది పెట్టేది కాదు. విద్యార్థుల కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు ఇచ్చి పంపించే వాళ్ళు. ఏదైనా బకాయిలు ఉంటే గవర్నమెంట్ తో తేల్చుకున్నారు. మీ దిక్కుమాలిన పాలసీ ఏం చేశారు సార్? డీబీటీ అని చెప్పి ఆ డబ్బులు విద్యార్థుల తల్లి ఖాతాలో వేసి భ్రష్టు పట్టించి వాళ్ళు కాలేజీకి ప్రభుత్వానికి మధ్య లింక్ కట్ చేసి కాలేజీకి మరియు విద్యార్థి తల్లిదండ్రులకు ఒక లింక్ ఏర్పాటు చేసి ఒకవేళ గవర్నమెంట్ లేటుగా చెల్లించనను కాలేజీ వాళ్ళు విద్యార్థి తల్లిదండ్రులను టార్చర్ పెడుతున్నారు. ఒకవేళ విద్యార్థులు ఆ డబ్బులు వాడుకొని కట్టని పక్షంలో కూడా సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్న మాట వాస్తవం కదా? విద్యార్థుల గురించి మాట్లాడే అర్హత మీకుందా సార్? పాస్ అయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రింటింగ్ కూడా లేకుండా నెలల తరబడి వెయిట్ చేపించిన మీరు ఈ రోజు వచ్చి విద్యార్థుల గురించి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పంచాయతీ చూడండి సార్, 6 నెలలుగా ప్రభుత్వం బానే పరిపాలిస్తా ఉంది. దాని మీద మీరు నిరసన వ్యక్తం చేసినా కూడా మీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఇది చూసుకోండి. ముందు మన షర్మిల మేడం గారు రోజు వచ్చి మీకు డ్యామేజ్ చేసిపోతున్నారు. వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్ అడుగు కూడా బయట పెట్టలేరు అంటా ఉంది. ఆమెదేమన్నా ఉంటే పంచాయతీలు చూడండి సార్. ఆమె ఏదైనా పొరపాటున మీ వ్యక్తిగత విషయాలు బయటకు పెట్టింది అనుకో, ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నవాడివి, అంతో ఇంతో ఫాలోయింగ్ ఉన్నవాడివి, మొత్తం పెంట అవుతుంది సార్. ముందు మీ ఇంట్లో సమస్యలు పరిష్కరించుకున్న తరువాత రండి సార్ పబ్లిక్ లైఫ్ లోకి. అది కూడా నాకు తెలిసి ఆ 3వ తారీఖు 11వ తారీఖు మీరు రారు. మీరు బెంగళూరులో ఉంటారు. ఇక్కడ క్యాడర్ ని రెచ్చగొట్టి వెళ్తారనమాట. అంతకు మించి ఏమి జరగదు సార్. కాబట్టి నేను ఫైనల్ గా చెప్పవచ్చేది ఏమంటే పరిపాలన బానే ఉంది. ఇక్కడేం భూకంపము రాలేదు, సునామీ రాలేదు, బానే ఉంది. మీరు ముందు మీ ఇంట్లో సమస్యలు పరిష్కరించుకొని తీరిగ్గా, ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది సార్. ఎన్నికల స్టంట్ ఎన్నికల ముందు వేయండి సార్. ఇప్పుడు వేస్తే మీకు వచ్చే లాభం కానీ మీకు పెరగబోయే ఓటు షేర్ కానీ ఏమి ఉండదు. కాబట్టి ముందు మీ చెల్లెలు షర్మిల మ్యాటర్ ని సెటిల్ చేసుకుని తరువాత పబ్లిక్ గురించి ఆలోచించండి సార్. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.